భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 5/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమన్ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్ష ఏకాదశి మంగళవారం. ఏకాదశి మధ్యాహ్నం 11:24 వరకు ఉంది. పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఈరోజు చేయాలి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:47 వరకు, వర్జం రాత్రి 7:25 నుండి రాత్రి 9:08 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 8:16 నుండి 9:07 వరకు, రాత్రి 10:58 11:47 వరకు, దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:29. అమృత గడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల. ఐంద్రవ యోగం ఉదయం 7:52, భద్రకరణం ఉదయం 11:24, భవ రాత్రి 12:02. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా, ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు, సంతాన వృద్ధి, సంతాన విద్యాభివృద్ధి వార్తలు కూడా వినే అవకాశాలు. వృషభ రాశి వారికి మిత్రులతో, బంధువులతోటి మాట పట్టింపులు, ధనం విషయంలో చికాకులు ఉండే అవకాశం. మిథున రాశి వారి శత్రువులే మిత్రులే మీకు సహాయ సహకారాలు అందించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అనుకూలతలు. కర్కాటక రాశి వారికి స్త్రీ మూలకంగా సహాయం లభించును, ఆనందంగా ఉంటారు, ధన సమృద్ధి. సింహరాశి వారికి ఆరోగ్య లాభం, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు. పునర్వివాహం చేసుకునేటువంటి వాళ్ళ పునర్వివాహ యోగం కూడా కలుగుతోంది. అలాగే కన్యా రాశి వారికి పనుల మధ్యలో నిలిచిపోవుట, శ్రమ అనంతర లాభాలు. తులారాశి వారి ప్రతి విషయంలోనూ కోపము, కానీ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవుట. వృశ్చిక రాశి వారి వాహనాల వల్ల ఇబ్బందులు, శ్రమతో కూడినటువంటి విజయం పొందే అవకాశాలు. ధనుసు రాశి వారి మిశ్రమం, అధిక కోపం వల్ల నష్టాలు, అధిక శ్రమ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు. మకర రాశి వారి ఆర్థికంగా పర్వాలేదు, సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారి సోదరుల మూలకంగా లాభాలు, ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం. మీనరాశి వారికి యుక్తిగా ఉండడం వల్ల గృహ వాహనాల్లో మార్పులు, లాభాలు పొందే అవకాశం. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే మహర్షాయ నమః చక్కగా పూజించడం అర్హుడైన వాడని ఈ శబ్దార్థం అయ్యున్నది. తమస్య పూజస్య, నీవు పూజనీయుడు అని గీతలో చెప్పినట్లుగా పూజింపదగిన వాడును, కీర్తింపదగిన వాడును, సర్వసంపదలో కలిగినటువంటి వాడిని ఒకే ఒక్కడు భగవానుడే కదా. కనుక మన్మన మమ భవమద్భక్త, కాబట్టి ఒక భగవానుడే కనుక గీతలో చెప్పినట్లుగా నా యందు మనస్సును ఉంచి నన్ను ప్రేమించి నన్ను పూజించుము, నాకు నమస్కరింపుము, నీవు నన్నే పొందుము అని శ్యామసుందరుడు దివ్యవాక్యంగా మన భగవద్గీతలో చెప్పినట్లుగా మహర్ష అని కీర్తింపబడ్డాడు అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు స్వస్తి.